ఇప్పుడు నేను చూపించే మొక్క వేరుశనగ మొక్క, గ్రౌండ్ నట్ ప్లాంట్. సో ఎందుకు ప్లాంట్ చేశాననేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇలా మనకి ఎప్పుడన్నా కాయలు దొరికినప్పుడు మీరు ఇట్లా వాటర్లో సోక్ చేసి డైరెక్ట్గా సో చేయొచ్చు. అంటే సాయిల్లో పెట్టేస్తే మీకు ఇలా మొక్కలు వస్తాయి. ఇదేంటంటే ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మొక్కల గురించి ఐడియా ఉండదు. అన్ని బుక్స్లో చూడలేరు, అన్ని గూగుల్లో కూడా సెర్చ్ చేయలేరు. సో న్యాచురల్గా వాళ్ళకి తెలియాలి అంటే ఏంటంటే మనకి ఉన్న చిన్న చిన్న పాట్స్లో, లేదంటే ఐస్ క్రీమ్ టబ్స్ వస్తూ ఉంటాయి, కర్డ్ టబ్స్ వస్తుంటాయి, దాంట్లో మనం సో చేసి అంటే గింజలు నాటి వాళ్ళకి మొక్కలు జర్మినేట్ అయ్యాక చూపిస్తే కనీసం వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్కి ఏంటంటే మొక్కల గురించి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. బుక్స్కి న్యాచురల్గా ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ పర్పస్తో నేను వీటిని సో చేశాను అనమాట. సో దీంట్లో మీరు ఏంటంటే గ్రౌండ్ నట్స్, కాట్లిటన్స్ గురించి చూపించవచ్చు, రూట్ సిస్టమ్ చూపించవచ్చు, లీఫ్ స్ట్రక్చర్ చూపించవచ్చు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే కొంచెం పెద్ద పాట్ తీసుకొని వాటికి కాయలు వచ్చేంత వరకు కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే గ్రౌండ్ నట్లో ఏంటంటే కాయలు మనకి పైన రావు, లోపల వస్తూ ఉంటాయి. అంటే అండర్ గ్రౌండ్లో వస్తాయి కాబట్టి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. అందరూ ఫార్మింగ్ అయితే చేయలేం కాబట్టి మనకున్న చిన్న ప్రెమిసెస్లో కొంచెం స్థలంలో కూడా పాట్స్లో వీటిని పెంచుకొని మనం చూపించవచ్చు. ఇదే విధంగా పసుపు మొక్క కూడా పెంచుకోవచ్చు మీరు. ఇది ఎందుకు పీకేసానంటే మీకోసం చూపించడం కోసం. ఇక్కడ ఇంకొక మొక్కను చూడండి.